ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించినప్పుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. ప్రతి చోట సమతుల్యత ఉండేలా సృజించాడు. 100 ఏళ్లకు ఒక సింహం ఉండాలి. అలాగే ప్రతి విషయములోనూ సమతుల్యత ఉన్నది. ఒక దూత ఆయనను సమీపించి, దేవా, మీరు ఆదిలో భూమిని సృష్టించినప్పుడు అన్ని చోట ఈ సమతుల్యత ఉన్నదా అని వినయంగా ప్రశ్నించాడు. అందుకు దేవుడు, ఆఫ్రికా ఖండాన్ని చూడు, వారికి అందమైన ప్రకృతినిచ్చాను, కానీ వాతావరణ స్థితి సరిగా ఉండదు. అమెరికాను చూడు, ధనము అభివృద్ధి ఉన్నది, కానీ అదే సమయంలో వారికి అభద్రతా భావము భయం ఇచ్చాను. సౌత్ అమెరికాను చూడు, అనేక అడవులను ఇచ్చాను, కానీ సాగు చేసే భూమి చాలా తక్కువ ఇచ్చాను అన్నారు. ఆ దూత, దేవా, అన్నింటికన్నా అందమైన దేశం ఏది అని అడిగాడు. దేవుడు వెంటనే, భారతదేశం, చక్కటి నదులు, అందమైన పర్వతములు, అడవులు అక్కడ ఇచ్చాను. ప్రజలు కూడా తెలివైన వారు, సహృదయులు అన్నారు. అందుకు దూత ఆశ్చర్యంతో, దేవా, మరి సమతుల్యత అన్నారు? అందుకు దేవుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ, అదే నీ సందేహం. అందుకే ఆ దేశంలో అవినీతి పరులైన రాజకీయ నాయకులను, అధికారులను ఉంచాను అన్నారు. భారతదేశంలో అవినీతిని రూపుమాపితే ఇంత గొప్ప ప్రదేశము ప్రపంచంలో మరొకటి ఉండదు. ఇక్కడ ఉన్న అవినీతిని అర్థం చేసుకున్నట్టుకు ఈ ఉదాహరణ చదివితే చాలు. గుంతకల్లోని రైల్వే క్వార్టర్స్ ప్రహరీ గోడ పడిపోయింది. ఒక ఆఫీసరు ఆ గొడవ కట్టించుటకు నియమించబడ్డాడు. 3 కాంట్రాక్టర్లు వచ్చారు. మొదటి కాంట్రాక్టరు ఒక టేపు తీసుకొని గోడ ఎంత నిడివి పడిపోయిందో కొలిచాడు. దాని ఎత్తు ఎంతో కొలిచాడు. పేపరు తీసుకొని తన క్యాలిక్యులేటర్తో ఇటుకలకు ఎంత ఖర్చవునో, సిమెంటుకు ఎంత ఖర్చవునో, కార్మికులకు ఎంత ఖర్చవునో లెక్కలేసి దానికి తన లాభం కలిపి ఆఫీసర్తో, సార్, ఇది కట్టుటకు 22,000 రూపాయలు అవుతుంది అన్నాడు. రెండవ కాంట్రాక్టర్ టేపు తీసుకొని అన్నీ కొలిచి అతడు కూడా లెక్కలు వేసి, సార్, నేనైతే 18,000కే కడతాను అన్నాడు. మూడవ కాంట్రాక్టర్ అసలు టేపు బయటకు తీయలేదు, క్యాలిక్యులేటర్ తీయలేదు. అతడు ఆఫీసర్ వద్దకు వచ్చి, సార్, 30,000 ఇస్తే ఈ గోడను కట్టిస్తాను అన్నాడు. ఆఫీసర్ ఆశ్చర్యంగా, ఇదేమిటి, నీవు ఏమీ కొలవలేదు, పైగా వారిద్దరికంటే ఎక్కువ చెబుతున్నావు అన్నాడు. అందుకు ఆ కాంట్రాక్టరు, మీరు నాకు ఈ పని ఇస్తే నేను మీకు 6,000 ఇస్తాను. నేను 6,000 తీసుకుంటాను. రెండవ కాంట్రాక్టుకు 18,000 ఇచ్చి పని పూర్తి చేయిస్తాను అన్నాడు. ఆ పనిని మూడవ కాంట్రాక్టుకు అప్పగించారని మీకు చెప్పనక్కర్లేదు కదా. ఫ్రెండ్స్, అవినీతి రాజ్యం నడిపినంత కాలము మన భారతదేశము ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండదు. మన భారతదేశాన్ని దేవుడు ఎంతో ఘనమైన వాటిగా దేవుడు నిర్మించాడు.